అబ్బా మొత్తానికైతే ఈ ఎండాకాలం సెలవులు అయిపోయింది. ఇక రేపటి నుంచి బలు సాలట. ఇక పోరాలు రేపటి నుంచి బల్లెపోతారు. ఇక రేపటి నుంచి మన పానం తీరముంటది. అవునే ఈ బడి సెలవులేమో గాని ఈ బడి సెలవులలో నా మన్మరాలు నా మన్మలు వచ్చి మొత్తం నా ఇల్లంతా ఆగమాగం చేసి పడేసిండ్రు. ఏం చేసిండ్రే? ఏం చేసిండ్రు అంటున్నావా? ఆడుకుంటా 2 అద్దాలు వాళ్ళు కొట్టిండ్రు. గోడలకు బొమ్మలు ఎత్తమని గోడలని ఖరాబ్ చేసిండ్రే. నేను పెడతా టీవీ అని అందరు పొత్తుగా రిమోట్ వాళ్ళు కొట్టిండ్రు. అంటే ఏం చేసిండ్రు అంటే మిల్లంతా ఆగమాగం చేసిపోయింది. ఓర్ని అవ్వ గంత కూర చేసిండ్రా? వారిని నీ మనమలే పోపే. ఇంకా నా మనమలు నా మనమరాలు చూసిన మొత్తం ఇంట్లో టీవీ వాళ్ళు కొట్టిండ్రు. టీవీ యుద్ధం అంటే టీవీ ఒకరు చూడరాకుండా అయిపోయింది. అందుకే సాటవాడు పీట వచ్చిన టీవీ యుద్ధమే. ఓ పిల్లలు ఆడుకున్న కాడికి మాయాలు కానీ రేపటి నుంచి బల్లు సాలట బ్యాగు చదరకపోండి. నీ అవ్వ సెలవులన్నీ అయిపోయినాయా? ఇంకొన్ని రోజులుంటే అయిపోతుండే. అబ్బా ఎప్పటి తిరుగా రోజు పొద్దుగాల లేసి పడుకోవడా? అబ్బా నాకు పడుకోబుద్ధి అవుతలేదు. ఇంకా 2-3 రోజులు సెలవులు కావాలా? అబ్బా నాకు కూడా రేపటి నుండి పోవాలంటే అస్సలు బుద్ధి అవుతలేదు. ఎట్లనా ఇప్పుడు మరి రేపు పడుకోవద్దంటే ఏం చేద్దాం? అబ్బా మంచి ప్లాన్, సరేనా? అబ్బా మంచి ప్లాన్, ఇట్లనే చేద్దాం. ఏమంటే నవ్య, నువ్వు చెప్పినట్టే చేద్దామే. సరే మరి వాళ్ళ ఇంటికి వెళ్దాం. పాలి గడ పువ్వులు మంచిగా ఉన్నట్టున్నాయి. గందెంపుకుంటా. పూర్ణి అవ్వ ఇది ఇంకా వత్తలేంది? అయ్యో ఈ పూలు తెంపుకుంటున్నా, దీనికి ఎప్పుడు పూలు అప్పిస్తున్నాయి. వస్తుందమ్మ. ఆగో సిట్టి, ఏందే ఇప్పుడు వన్నావు? సిట్టి ఇప్పుడు వన్నావేమే? ఆగో అబ్బా ఇప్పుడు కొంచెం మంచి యాక్టింగ్ చేయాలా? ఓ సిట్టి, ఎంత పిలిచిన సప్పుడు ఏమైందే సిట్టి? అబ్బా నాన్నమ్మ కాళ్ళు చేతులు తలకాయ బాగా నొత్తున్నాయే. అబ్బా అవునాయే, ఇప్పుడు ఎందుకు నొత్తున్నాయే? ఇవాళ దాకా అష్టసిమ్మ మంచిగా ఆడుకుంటూ కానీ ఇప్పుడు నొత్తున్నాయి నీ కాలు చేతులు. నాకేం తెలుసా నాన్నమ్మ, ఇప్పుడే బాగా నొత్తుంది. అబ్బా అయ్యో ఇప్పుడు ఎట్లనే మరి? ఒక జరబ్ గోలు వేసుకుందువు లేవు. ఇప్పుడు ఏదో వద్దే నాన్నమ్మ, కొంచెం పండుకుంటా. అయ్యో రేపటి నుంచి బళ్ళు చాలా. మా సిట్టికేమో గిట్లాయే. పండుకోయే, కొంచెం పండుకో. అమ్మయ్యా ఇప్పుడు మంచి యాక్టింగ్ చేసిన. నిజంగానే ఇప్పుడు వండుకుంటా. మా అబ్బయ్య కడుపు వచ్చినట్టు యాక్టింగ్ చేస్తా. అవురా ఏమైందిరా గట్ల మొత్తుకుంటున్నావు? అవ్వా కడుపు అంటే కడుపు నొస్తుంది. నిజమారా? ఇప్పుడు మేము బీడీ చేసి అక్కడ మంచిగా ఆడుకున్నావు కదా, ఇప్పట్లో మళ్ళీ కడుపు నొప్పి షూరైందా? నీ అవ్వ నాకేం తెలిసే, కడుపు బాగా నొస్తుంది. అవ్వా అయ్యో అవునారా? మరి డాక్టర్ దగ్గర కోంపా. నీ అవ్వ ఈ డాక్టర్ తట్టుకోమంటుంది. డాక్టర్ అయితే మళ్ళీ సూదిస్తే అమ్మో. డాక్టర్ అద్దేమద్దే, గోలేసుకున్నా ఇంతకు ముందే. కొంచెం పండుకుంటా. సరేరా పండుకో. రేపటి నుంచి స్కూళ్ళు సాలాయి, దీనికేమో కడుపు నొప్పాయి. ఇక ఎట్లా చేసుడో ఏమో పోరాడు. అబ్బా మా అమ్మ నమ్మింది పో, నేను మంచిగా యాక్టింగ్ చేసిన. కొంచెం పండుకుంటా. ఇలా అమ్మా లేవు, ఈ బడి చాలే కదా, ఈ ఏళ్ళ నుంచి బడికోవారా? లేవు లేవమ్మా, లేవు.
అబ్బా నానమ్మ కాళ్ళు చేతులు బాగా గుంజుతున్నాయి, తలకాయ కూడా నొప్పి వస్తుంది అబ్బా. అయ్యో ఇంకా తగ్గలేదా? ఇయ్యలనే బడి చాలు, పోకపోతే ఎట్లనే? నీ అబ్బా నీకు నాకన్నా బడికోడే ఎక్కువనా? ఏ లేదు లేదు, కొంచెం పండుకో, తక్కువ అయినాకనే పో, పండుకో. ఇదేంది తగ్గినాక పోదామంటుంది, ఇవాళ ఖచ్చితంగా తోలెత్తది ఏంది? అబ్బా నానమ్మ ఇది ఇవాళ తగ్గేటట్టు లేదే, ఇవాళ నేను పడుకొని. అబ్బా అబ్బా సరేనే సిట్టి, నీకంటే ఏం లేదు, నీ వండుకో కొంచెంసేపు, పొద్దువల్ల తగ్గ అయినాకనే ఓదువు. సరేనే. మా సిట్టి ఎప్పుడు అల్లరి అల్లరి చేస్తుండే, ఇప్పుడే కాలు చేతులు గుంజుతున్నాయని పండే పాపం బిడ్డే. ఇవాళ పడుకోడు బాగాలేదు. అరే మాధవు, లేవవారా, లేవు, ఇంకెంతసేపు పడ్డావు? ఇలా పడుకోవాలా? లేవురా. అబ్బా అబ్బా కడుపు బాగా నొస్తుంది అబ్బా. అబ్బా అబ్బా. అయ్యో ఇంకా తగ్గగలగారా? ఇప్పుడు ముందే బళ్ళు సాలేని, నేను డాక్టర్ దగ్గర కోదని రారంటేనేమో రాకపోతే, ఇప్పుడేమో బళ్ళు సాలే, ఎట్లా? నీ అబ్బా నాకంటే ఆ బడే నీకు ఎక్కువ నాయ్, నా కడుపు నొత్తుందంటే బడి బడి అంటున్నావు. సరే సరే, నువ్వు కోపంకు రాకురా, మళ్ళీ ఇంకా కడుపు నొప్పి బాగా ఎక్కువ అవుతుంది. ఇయ్యల చాలేనే కదా బళ్ళు, రేపటి నుంచి పోదువు, పండుకో సప్పుడాక. గిట్లా అన్నావు మంచిగా ఉంది. అయ్యో మా ఓడు గిట్ల అయిపోయి, మరి గంగమ్మ మనమరాలు ఆరాధ్య ఇద్దరు కలిసి ఒక్కడే బయలుకోతారు. మరి ఆ పిల్లన పోతుంది పోతుంది ఆరాధ్య అడిగాను అత్త. అబ్బా అమ్మ నన్ను ఇలా పడుకోను, నాకు అంత కక్క వచ్చినట్టు అవుతుంది. ఈ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇలాగా బడికి రప్పియాలని కక్కత్తుంది అంటున్నావా? నడు, పాలు గరం అవుతున్నాయి, బిస్కెట్లు కూడా తెచ్చుకపో. ఇగో నీ అవ్వ ఇటు తెచ్చుకుంటా. గంగు ఎటు పోతున్నా? నేను నీ దగ్గరకు వస్తున్నా. నేను కూడానే నా దగ్గరకా? ఎందుకే? నర్సు బడులు ఇవాళ నుంచే చాలా పాపమ్మ ఆరాధ్యకు నిన్న నుంచి కాళ్ళు చేతులు గుంజుతున్నాయి, ఒకటే ఏడిపోయే. అవునా? మా ఆవిడ కూడా నిన్నటి నుంచి కడుపు నొత్తుందని ఒకటే ఏడ్చుడు. మరి డాక్టర్ దగ్గర పోదాం పారంటే నాకంటే ఎక్కరా నీ బడి అని చెప్పి అంటుంది. ఆ పోరంతోనైతే సావే మునిగింది. పాపం పోరాళ్ళకి ఇద్దరికి ఒకసారి గిట్లా అయినేమి. అవునంటే నానమ్మ ఇద్దరు గిడ ముచ్చట పెడుతుండే. అగో నవ్య, నువ్వేనారా బడుకోతున్నావా? పోతున్నా. మా ఆరాధ్యను బడికి తోలేద్దామని అంటే నెత్తి నొత్తుంది అంటుంది, కాళ్ళు నొత్తున్నాయి అంటుంది, చేతులు నొత్తున్నాయి అంటుంది, రేపు పోతా అంటుంది. మా ఆవిడ కూడా కడుపు బాగా నొత్తుంది అంటుండు. ఇక ఎట్టునో ఏమో. మా అమ్మ నేను పోను అన్న కూడా తోలెత్తుంది, నేను పోతున్నా కాబట్టి ఇళ్ళని కూడా నేను తీసుకుపోతా చూడు. నానమ్మ అదంతా యాక్టింగ్, వాళ్ళు కావాలనే ఎత్తుడు, వాళ్ళకి ఇయ్యాల రేపు బడికోవద్దనే ఉన్నది. యాక్టింగ్ చేస్తురా? అమ్మా మీ ఇంటికే వద్దాం అనుకున్నా, మీరు ఇక్కడనే ఉన్నారు కదా. అమ్మో మేడం. ఏ నవ్య ఆగు. ఆ పిల్ల అట్లనే చేస్తుంది కానీ మేడమ్మతోనేమన్నా పానా? ఏం లేదు గంగవ్వ, ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, పిల్లల్ని అయితే పంపిస్తున్నారు కదా. పంపుతాం, అలా పని చెప్పదాం. పాయ్ పాయ్ పా. అమ్మా నానమ్మ వస్తుంది. సిట్టి కాళ్ళ నొప్పులు తగ్గినాయా? అబ్బా లేదు నానమ్మ, బాగా నొస్తుంది. అబ్బా నువ్వు బడి ఎగబెట్టేందుకు కాళ్ళు నొత్తున్నాయి, అవి నొత్తున్నాయి, నెత్తి నొత్తుంది అనుకుంటా అర్థం చేస్తున్నావే. నీ అవ్వ నన్ను కొడతాయే, నేను ఇవ్వాల స్కూల్ కావాను, నేను సాయంత్రం వరకు ఇంటికి రాను. పో యాడికి పోతావో, కాళ్ళు నొత్తున్నాయి, చేతులు నొత్తున్నాయి అనుకుంటా నాటకాలు ఆడుతున్నావు, ఇంటికి రాకుంటే ఏం చేస్తావు? పో చూస్తా.
ఏ కుట్ర కుట్ర ఏరా గట్టు 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 ఏరా ఏయ్ కడుపు నొత్తుంది అనుకుంటా నాటకాలు ఆడతాడు. ఆగు నేను పని చెప్తా. అరే మన పొత్తు అరే అరే కడుపు నొస్తుంది అవురా బడికి వారంటే నీకు కడుపు నొత్తుందని ఇంటికాడ వండుకుంటా నా తమసాలు చేస్తున్నావు. కుట్టగా అబ్బా అబ్బా నీ అబ్బా నేను బడికి పోయాను అబ్బా నన్ను కొట్టినావా నేను రాత్రి రాక ఇంటికి రాను పో. ఏ పోరపా ఆకలి నువ్వు వస్తావా ఇంటికి. ఆయన ఈ బళ్ళు సాలవుడు ఏమో కానీ ఈ పోరగనతో అయితే కట్టెం ఉన్నది. అవునేమే పోరగాళ్ళను మందలిద్దామంటే ఘోరంగా అలుగుతున్నారు. ఈ పోరగాళ్ళతో ఎట్లా చేద్దామే కష్టం ఉన్నదే. ఏమో అనే సెలవుల తొక్క బాధ ఉన్నది, బళ్ళు సాలై తొక్క బాధ ఉన్నది. ఫోన్ వస్తుంది. ఓ మేడంకి ఇప్పుడు ఫోన్ చేసిందేమి. హలో అమ్మా, ఈరోజు మీ పిల్లల్ని స్కూల్కి పంపలేదు? ఏం చెప్పాలా మేడము, కాళ్ళు నొత్తున్నాయి అంటుంది, కడుపు నొత్తున్నాయి అని అంటున్నారు, నెత్తి నొత్తుంది అని అంటున్నారు, పన్నారు. ఏం చేసుడు మేడం నేను? అవునా అమ్మా, అయితే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. సరే అమ్మ, మరి నేను రేపు పొద్దున వస్తా. సరే మేడం సరే, ఇన్నవు కానీ ఇక పోదాం పని. పాప అమ్మా ఉన్నారా? ఉన్నాం ఉన్నాం మేడం. మేడం వచ్చింది ఉరుకుతారు. అగో మాధవ్, ఆరాధ్య, ఏమైంది ఉరుకుతున్నారు? ఏమైందమ్మా పిల్లలకి గట్లా ఉరుకుతున్నారు? ఏమైందో ఏమో మేడం, పోలగానే బడికోమంటే మేము పోమంటే పోమని మారాన్ చేస్తుండ్రు. ఏం పర్లేదమ్మా, రాకపోతే వాళ్ళే నష్టపోతారు స్కూల్ కి. అవునా? ఎందుకు నష్టపోతారు మేడం? ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల లెక్క కాదు. ఈ సంవత్సరం నెల మొత్తం ఆటల పోటీలు, పాటల పోటీలు, మంచి డాన్స్ ప్రోగ్రాంలు నేర్పియమని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మంచిగా నేర్పించి మంచిగా చేసిన వాళ్ళకు ప్రైజులు కూడా ఇస్తాం. అవునా మేడం? నిజమా మేడం? ఆటల పోట్లు ఆడిపిస్తుర్రా? కబడ్డీ, వాలీబాల్, ఖోఖో అన్న ఆడిపిస్తుర్రా మేడం? అవునా మేడం? అయితే నాకు డాన్స్ పోటీలు, పాటల పోటీలు కూడా ఉన్నాయా? అవును పిల్లలు, మంచిగా గెలిస్తే ప్రైజులు కూడా ఇస్తాం. రండి పిల్లలు, మంచి ఆటలు పాటలు మంచి ఎంజాయ్ చేద్దాం. రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. అందరు మంచిగా స్కూల్కి వెళ్ళండి, మంచిగా చదువుకోండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుండ్రి, సపోర్ట్ చేయండి. బడికి మంచిగా చదువుకొని మా వీడియోలు చూడండి. బాయ్ బాయ్ బాయ్. అన్ని బడి దొంగలే. అది ఇయ్యడు ఫోటో వాళ్ళ పెట్టాడు. మేము పాటలు పాడతాం. 2వ క్లాసు నేనా? పాటలు పాడాలి బిడ్డ.